గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనపై క్లుప్తంగా విశ్లేషిస్తారు. ఇందాక చెప్పాను కదా, వికృతమైన పాలన. ఆయనకు వచ్చిన అవకాశానికి నిజంగా బేస్ నుంచి వచ్చిన ఒక రాజకీయ నాయకుడైతే, రాజకీయ పార్టీలు, రాజకీయం, ప్రజాస్వామ్యాన్ని నమ్మే వ్యక్తి అయితే చక్కటి పరిపాలన చేస్తారు. అసలు ఏమి చేయకుండా అటు కూర్చున్న ఆయనకి మరలా ప్రజలు పట్టం కట్టేవారేమో అని నాకు అనిపిస్తుంది. కానీ ఒక ప్రజావేదికను కూల్చడం మొదలుపెట్టి ఒక విధ్వంసమే జయంగా ఆయన ముందుకు వెళ్ళాడు. అదే ఇవాళ ఆయన్ని తీవ్రమైన పరాభవానికి గురి చేయడమే కాకుండా ఆయనకి అనేకమైన ఇబ్బందులు కూడా రాను రోజుల్లో ఎదుర్కోపోతూ ఉన్నాడు ఆయన. అందువలన ఆయన పరిపాలనకు కొత్తగా చెప్పిందా, నేను చెప్పిన మాటలు అన్నింటిలో కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉవ్వెత్తున పైకి లేచి వైఎస్ఆర్సీపీ పార్టీ డిపాజిట్లు కొల్లగొట్టే పరిస్థితికి వచ్చిందంటే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి సహాయం కూడా మాకు చాలా ఉందని నేను అనుకుంటున్నాను. ఆయన చేష్టలే మాకు సహాయం. ఆయన వికృతమైన చేష్టలు, ఆయన రాక్షస లక్షణాలు ఉన్న వ్యక్తిగా ప్రజలకి ఇవాళ కనపడతా ఉండే. ఎవరిని అడిగినా ఇక ఇతను రెండోసారి ఊళ్ళోంచి వెళ్ళిపోవటం అనే భావన కలుగుతూ ఉందంటే, అతన్ని ఒక ముఖ్యమంత్రిగా ఆయన కానీ చెప్పుకోవడమే, ఆయన పత్రికలు చెబుతూ ఉన్నాయేమో కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఎవరు భావించట్లేదు, ఆయన మంచి వ్యక్తిగా ఎవరు ఊహించట్లేదు. ఇవాళ ఆయన కుటుంబ సభ్యులే స్వయంగా రక్తం పంచుకు పుట్టిన వాళ్ళే ఇతను దొంగ, ద్రోహి అని అంటా ఉన్నారంటే, మరి ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేసుకోండి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరే నా మాటలు ఎంత సత్యం ఉందో మీరే గ్రహిస్తారు. ఇవన్నీ కూడా రేపు వచ్చే రిజల్ట్స్ గురించి ఇప్పుడు మాట్లాడటం అది ఈ కాసేపు ఈ 4 రోజులు ఏదో ఎక్కువగా మాట్లాడినట్టు అనిపిస్తుంది కానీ, బట్ జరిగేది మాత్రం అది సత్యమని నేను అనుకుంటున్నాను.